మంచిది ప్రియులారా, మనం గతంలో అనగా పోయిన వారం యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే సందర్భాన్ని మనం ప్రారంభించాం. మొదటి ఎపిసోడ్గా మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము, అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో ఆయన మనతో పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు అని మనం చదువుకున్నాం. విమోచన క్రయధనము మన అంశం ఏంటంట? విమోచన క్రయధనం. క్రయధనం గురించి ఇంకా నేను మాట్లాడలేదు. క్రయము అనేది అర్థం కావాలంటే, క్రయము అనేది తెలుగు పదం నేను వాడేది, ఇంగ్లీష్ వర్డ్ కాదు. ఇంగ్లీష్లో క్రైమ్ అంటే నేరం. నేను వాడిన పదం తెలుగు పదము. క్రయము అని అంటే కొనడం, విక్రయము అంటే అమ్మడం. సో క్రయము అనేది మనకు అర్థం కావాలంటే ముందుగా విక్రయం అనేది తెలియాలి. అందరినీ ఆయన కొనడానికి వచ్చాడంట ఈ లోకానికి. ఆ రెండు వచనాల భావం ఏంటంటే మత్తయి సువార్త 20:28, మార్కు సువార్త 10:45. అందరినీ కొనడానికి వచ్చాడంట. డబ్బులు ఇచ్చి కొనడానికి, లేదా వెల ఇచ్చి కొనడానికి, పెట్టుబడి పెట్టి కొనడానికి, మనల్ని విడిపించడానికి, కొంత సొమ్మును వెచ్చించి ఖర్చు పెట్టి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే మనం ఎవరికో అమ్ముడు పోయాం అనే విషయాన్ని గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. టోటల్గా ఎపిసోడ్ అంతా మనం ఆలోచన చేస్తే రోమిలకు రాసిన పత్రిక 7:14 నేను ఆల్రెడీ చూపించాను. సర్వమానవాళి పాపానికి అమ్ముడు పోయింది. అందరూ ఏమయ్యారంట? పాపమునకు అమ్మబడ్డాం అనే మాట మనం బైబిల్లో చూస్తున్నాం. అందరూ అని అంటే అందరూ అని అదే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో చూసాం. మనం అమ్మబడిన విధానం చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. గత ఎపిసోడ్లోనే మనం చూసాం. ఎందుకంటే మన విలువ వాస్తవానికి చాలా గొప్పది, కానీ మనల్ని మనం అమ్ముకున్నది చాలా చీప్గా అమ్ముకున్నాం. చాలా తక్కువకు మనం మనల్ని మనమే అమ్ముకున్నాం. అందులో అవాదాములను చూసాం, పండుగ అమ్ముడుపోయారు. ఆ తర్వాత ఏశావును చూసాం, ఆయన అన్నానికి లేదా ఆహారానికి, చిక్కుడుగాయలకి అమ్ముడుపోయాడు. ఇలాగ బైబిల్లో మనం చాలా సందర్భాలు చూస్తూ వచ్చాం. ఆహాబు కూడా స్థలం కోసం, పొలం కోసం అమ్ముడుపోయాడు. ఈ విధంగా కొన్ని సందర్భాలు చూసి చివరికి నేను ముగించింది ఎపిసోడ్లో ఇస్కరియోతు యోధ కూడా 30 రూపాయలకే అమ్ముడుపోయాడు. యేసుకి కట్టిన రేటు కాదు అది. యేసును అప్పగించడానికి అతను అమ్ముడుపోయిన రేటు అది. వాస్తవానికి యేసుకి ఎంత రేటు కట్టాలి? ఆయన మనల్ని కొనడానికి పెట్టిన రేట్ ఏంటో మనకు తెలిస్తే అప్పుడు ఆయన మనం అమ్మగలమో లేదనేది మీకు అర్థమవుతుంది. సో ఇస్కరియోతు యోధ దగ్గరకు వచ్చి మనం ఆగిపోయాం. అవాదాములు 1 చెప్పాను, ఏశావు 2 చెప్పాను, ఆహాబు 3 చెప్పాను. 4వ వ్యక్తి ఎవరంట? ఇస్కరియోతు యోధ దగ్గరకు వచ్చి మనం హోల్డ్ అయిపోయాం. ఆ ఇస్కరియోతు యోధ దగ్గర ఒక పదాన్ని తీసుకొని మరలా కొంత విషయాన్ని మనం రాబట్టడానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం ప్రయత్నపడదాం. దయచేసి అందరూ మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం చదువుదామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం. మనం ఎంత చీప్గా అమ్ముడుపోతున్నాము అనేది, పాపం మనల్ని ఎంత సులువుగా చిక్కుల్లో పెట్టేస్తుంది అనేది మనకు తెలియాలి ఈరోజు. ఏమండి? పాపం మనల్ని ఎంత సులువుగా కొంటుందో, పాపం ఎంత ఈజీగా మనల్ని లొంగ తీసుకుంటుందో, లోపరుచుకుంటుందో, కొనేస్తుందో అనేది మనకు తెలియాలి. అర్థమైందా? చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం. నేను ఆయన్ని మీకు అప్పగిస్తాను. చూడండి ఈ డీల్ చూడండి. ప్రధాన యాజకులతో
ఇస్కరియోతు యోధ సమకూర్చుకుంటున్నా లేదా ఏర్పరచుకుంటున్న ఈ డీలింగ్ చూడండి, ఈ ఒప్పందం చూడండి. నేను ఆయన్ని అప్పగిస్తా, అయితే నాకేమి ఇస్తారు? ఈ పదాన్ని పట్టేసుకోండి, ఈ పదాన్ని పట్టు, నాకేమి ఇస్తారు అంతే కదా, రైట్. అయితే అండర్లైన్ చేసుకోండి. దీన్ని మన వాడుక భాషలోకి మార్చుకుందాం. సరే, నేను నీకు ఇది చేస్తా, మరి నా సంగతి ఏంటి? ఈ పదాలు మీరు ఎప్పుడైనా విన్నారా? నేనైతే చాలా చోట్ల విన్నాను ఈ మధ్య నేను ఒక సంతకానికి తిరిగితే, సరే నేను సంతకం పెడతా, మరి మా సంగతి ఏంటండి? మీకు అర్థమవుతుందా నా భాష? నేను సంతకం పెడతా, పెట్టిస్తా, లేకపోతే మరి మాకు కొంచెం చూడండి, మా సంగతి ఏంటి? మీకు అర్థమవుతుందండి, రైట్. అంటే ఇక్కడ నా బాధ ఏంటంటే, ఒక గెజిటెడ్ ఆఫీసరు నువ్వు. ఏ ఆఫీసర్వి? గెజిటెడ్ ఆఫీసర్వి. పచ్చింకుతో గ్రీన్ ఇంకుతో సంతకం పెట్టే ఒక ఆఫీసరు, గ్రేడ్ 1 ఆఫీసర్గా ఉన్న నీవు రూపాయలకు అమ్ముడు పోతావు. నీ జీతం ఎంత? 1000, అవసరమైతే లక్షలు కూడా. నీ గౌరవం ఏంటి? నీ జీతం ఏంటి? నీ హోదా ఏంటి? నువ్వెంతకు అమ్ముడు పోతున్నావు? లంచమా? అంటే ప్రతి మనిషి కూడా మీరు అనుకోవచ్చు నేను ఎవరి దగ్గర లంచం తీసుకోలేదని, కానీ మీరు అనుకోవచ్చు నేను కూడా ఎవరికి లంచం ఇవ్వలేదని. కానీ ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా లంచాలకు అమ్ముడుపోయిన వాళ్ళమే. లిటరల్గా డబ్బు కనపడకపోవచ్చు, కానీ అందరం కూడా లంచం ఇచ్చిన వాళ్ళమే, అందరం కూడా లంచం పుచ్చుకున్న వాళ్ళమే. పర్టికులర్గా ఈ సీజన్లో అందరూ పుచ్చుకుంటారు లంచం. మనం ఓటేస్తామో లేదో తర్వాత సంగతి కానండి, వేస్తాం కానండి, మరి మా సంగతి ఏంటి? వాళ్ళు చేస్తారో లేదో గెలుస్తారో లేదో కూడా అది తర్వాత సంగతి, అది దేవుడికి ఇరికే. వాళ్ళు గెలుస్తారో లేదో చేస్తారో లేదో తర్వాత సంగతి, కానీ మనమైతే ముందు డీల్ కుదిరిచేసుకుంటాం. మనం ఏ చేస్తామండి, ఏ పించేస్తామండి, మరి మా సంగతి ఏంటండి? అందరం కూడా యోధాలమే. ఇస్కరియోతు యోధ ఒక్కడే యోధ అనుకుంటే పొరపాటు. ఇస్కరియోతు యోధ అమ్మలు చాలామంది ఉన్నారు లోకంలో. మనం చాలా చీప్గా అమ్ముడుపోతూ ఉన్నామండి, చిన్న చిన్న వాటికి అమ్ముడుపోతూ ఉన్నాం. రే సంతకం పెడతానులే కానీ మీకు చేపల చెరువులు ఉన్నాయంట కదా, ఆ 2 కేజీలు రొయ్యలు పట్టుకురా. ఏంటి నీ జీతం ₹1,00,000, 2 కేజీలు రొయ్యలకు అమ్ముడుపోయావా? 2 కేజీలు సంతకం పెడతానులే కానీ 2 కాటాలు ధాన్యం పట్టుకురా, పంట బాగా పండిందంట. ఏంటి 2 కాటాల ధాన్యానికి అమ్ముడుపోయావా? మనిషి చూసారా ఎంత చీప్గా అమ్ముడుపోతూ ఉన్నాడు? అంటే నేను చేస్తాను, కానీ మరి నా సంగతి ఏంటి? యోధ అన్న మాట ఎప్పుడైనా ఇలాగ ఆలోచించారా? ఏమంటున్నాడు? అప్పగిస్తాను, మరి నా సంగతి ఏంటంటే, ఏంటి నీ సంగతి ఏంటి? నీకేం కావాలి? మేము అనుకుంటున్నాం 30 వెండి నాణ్యాలు ఇస్తాం, ఏమంటావు అని అంటే మారు మాట మాట్లాడలేదు. ఇక్కడ బార్గెయిన్ కూడా చేయలే. బేరం ఏమన్నాడా? కాదులే కానండి, ఒక 100 నాణ్యాలు ఇవ్వండి. ఇక్కడ ఏమన్నా రేట్ ఏమన్నా మాట్లాడాడండి? ఎంత చీప్గా అమ్ముడుపోయాడో చూడండి. బేరం కూడా ఆడలేదండి. కేవలం డబ్బు కోసమే కాదండి, పాపం అనేది రకరకాల రంగులు, రకరకాల పరిస్థితులు, స్థితులు, హోదాలు, వెల చూపించి వాడు మనల్ని కొనేస్తున్నాడు. వాడికి మనం అమ్ముడుపోతా ఉన్నాం. బైబిల్లో మరి కొంతమందిని ఇలాంటి వాళ్ళు చూపిస్తాను, దయచేసి చూడండి. అందరికీ తెలిసినటువంటి సందర్భం ఆకాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి అమ్మా. హాయిపురమును వారు జయించక మునుపు యెరికో పట్టణాన్ని కొల్లగొట్టేశారు యెహోషువ నాయకత్వంలో. దేవుడు ముందే చెప్పాడు, ఒరే బంగారం కంటే గొప్ప బంగారాన్ని రా నేను, నా మాట వినండి, మీరు బాగుపడతారు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇదిగో ఈ దేశం శపితమైంది, శాపగ్రస్తమైంది, అందులో ఏది మీరు పుచ్చుకోకండి, అంతకంటే గొప్పవి నేను ఇస్తాను అన్నాడు దేవుడు. కానీ ఆకాన్ ఏం చేశాడు? అమ్ముడుపోయాడు. ఆకాన్ అమ్ముడు పోలేదా? అమ్ముడుపోయాడు. దేనికి అమ్ముడుపోయాడు చూడండి ఒకసారి. ఆ మాట మనం చదువుదాం. 7వ అధ్యాయము యెహోషువ గ్రంథం 18వ వచనం ఒకసారి మనం చదువుదామండి.
7వ అధ్యాయము 18 చదువమ్మా. అతడును అతని ఇంటి పురుషుల వరసను దగ్గరికి రప్పించినప్పుడు, అంటే వరుస ప్రకారంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరు? యెహోషువ. నువ్వేమన్నా తప్పు చేసావా, నువ్వేమన్నా తప్పు చేసావా, నువ్వేమన్నా దేవుని మీద తిరుగుబాటు చేసావా, దేవుడు వద్దన్న పని చేసావా అని వరుసగా అడుగుతూ వస్తే, ఇదిగో యోధా గోత్రములో జెరహు ముని మనవడు, జబ్దీకి మనవడు, కర్మీకి కుమారుడైన ఆకాను పట్టబడెను. ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. ఆకాను ఏం చేయబడ్డాడంట? పట్టబడిను. ఇక్కడ మీరు ఒక కోణంలోనే ఆలోచించొద్దు ఆ పదాన్ని. అంటే యెహోషువ ఆకాను పట్టుకున్నాడు అనే ఆలోచించొద్దు. రెండో కోణం కూడా ఉంది అక్కడ. అదేంటంటే యెహోషువ ఆకాను పట్టుకోవడం ఒక కోణం అయితే, రెండో కోణం ఏంటంటే ఆకాను పాపానికి పట్టబడ్డాడు. ఆకానును యెహోషువ పట్టుకుంటే ఆకానును పాపం కూడా పట్టేసుకుంది. యెహోషువ పట్టుకోకముందే పాపం పట్టుకుంది, పాపం కొనేసింది, పాపానికి అమ్ముడుపోయాడు, పాపం చేతులు చిక్కుకున్నాడు. ఎలా అని అంటే మనకు అక్కడ 20వ వచనంలో ఆన్సర్ దొరుకుతుంది. యెహోషువతో చదువమ్మా. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసింది నిజమే అన్నాడు. ఒప్పేసుకుంటున్నాడా? ఒప్పుకున్నాడంటే యెహోషువ పట్టుకోకముందే నన్నెవరు పట్టుకున్నారు, నన్నెవరు కొనేశారని చెప్తున్నాడు. పాపం. ఏమిచ్చి కొనేసింది పాపము నిన్ను ఆకాను అని అంటే ఆన్సర్ చూడండి, అక్కడే ఉంది. 24వ వచనం. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీలందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండి, ఆ వస్త్రాలు, ఆ బంగారము. చాలమ్మా. పాపం ఏమిచ్చుకొనిందంట? పాపం ఏమి చూపించుకొనిందంట? పాపం ఏమి ఎరవేసి లోపరుచుకుందట? వెండి, బంగారం, వస్త్రాలు. ఇస్కరియోతు యోధ ఒక్కడే వెండి నాణ్యాలు అని ఉంది. వెండి నాణ్యాలు అన్నది కూడా వెండే. ఈ లోకములో విలువగా ఎంచే వాటిని, మనిషి విలువగా ఎంచే వాటిని, చిత్రం ఏంటంటే వెండికి విలువను కట్టింది మనమే, బంగారానికి వెలను పెంచింది మనమే. ఈ సీజన్లో ఎక్కువగా ఇలాంటివి వినబడతా ఉంటాయి. ఏమిస్తారు ఏంటి? మనిషి కంటే విలువైందా కట్నం? ఏమండి, అమ్మాయిని ఇస్తారా? సరే కట్నం ఎంత అంటే, కట్నం ఇవ్వకపోతే చేసుకోవా? కట్నం కంటే కూడా పనికిరందా ఆడపిల్ల? కట్నం విలువ కూడా చేయందా ఈ స్త్రీ? సరే కట్నం కుదుర్చు, అంతటితో బానివ్వరు. ఆ తర్వాత మా ఓడుకు ఉంగరం. ఏంటి మీ ఓడి విలువ ఉంగరమా? మా వాడికి బండి ఏంటి, 1,50,000 రూపాయల బండి అయితే మీ ఓడి విలువ, మీ ఓడిని కొనేసినట్టేనా? అంటే ఇప్పుడు పెళ్ళికొడుకు ఏమైపోతున్నాడు? అమ్ముడు పోతున్నాడు. సంతలో గేదెలు కొన్నట్టు కొంటున్నారు, వీళ్ళు కూడా గేదెలు అమ్ముడు పోయినట్టే పోతా ఉన్నారు. ఈ లోకంలో మనం వెలగా పెట్టుకున్నది మనల్ని కొనేస్తుంది. మనం దేనికి విలువ పెంచామో అది మనల్ని కొనేస్తుంది. చూడండి చిత్రం, మనం తయారు చేసుకుంది మనల్ని కొనేస్తుంది. వెండికి, బంగారానికి, బట్టకి ఏమైపోయాడంట? ఆకాను అమ్ముడుపోయాడంట. చిత్రం కదా, అమ్మేసుకుంటున్నారు కదా. అలాగే మనం కూడా అమ్ముడుపోతాం. నిజంగా ఒకవేళ మంచి ప్రభుత్వాలు వస్తే ఒక చట్టం తీసుకురావాలి. కట్నము అనేది లేకుండా కట్నం తీసుకునేవాడిని కఠినంగా శిక్షించాలని. అది వేస్తున్నారు క్యాప్షన్స్ అయితే. టీవీ 9 వేస్తాడు, కట్నం తీసుకున్నాడు గాడిద అని రాస్తాడు. పోనండి, ఆ టీవీ 9 వాళ్ళు, అందులో పనిచేసే వాళ్ళు ఎవరు కట్నాలు తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నారంటే ఖచ్చితంగా తీసుకొని ఉంటారు. అలా రాయడం చెప్పడం మామూలే, కానీ అవి ఒక శాసనాల్లాగా తీసుకురావాలి, చట్టం చేయాలి. అలా పట్టబడ్డప్పుడు వాడిని కఠినంగా శిక్షించాలి. మనిషి కొనేయడం ఏంటి, మనిషిని డబ్బు కొనేయడం ఏంటి, మనిషిని వెండి కొనేయడం ఏంటి, మనిషిని బంగారం కొనేయడం ఏంటి, ఆఖరికి బీ బస్తాలు కూడా 2 బీ బస్తాలు ఇగిపోతే కుదరదండి.
బియ్య బస్తాలకు అమ్ముడుపోతున్నావు. ఒక చెంబు పల్లెం అంటే నీ కొంపలో చెంబు పల్లెం లేదా, అది కంచుదట మళ్ళీ. అలాగనే ఆ కంచు పల్లెంలో బోధిండో ఆ కంచు చెంబులో నీళ్ళు తాగడు. ఒకప్పుడు కంచు చెంబులు బయటకు వాడేవాళ్ళు బహిర్భూమికి ఎత్తుకెళ్ళడానికి, సత్తు చెంబులు కంచు చెంబులు. ఎంత విహీనంగా మనిషి అమ్ముడుపోతున్నాడో ఆలోచించండి. మరొక వ్యక్తిని కూడా మనం బైబిల్లో చూద్దాం. తదుపరి మనకు బిలాము అనే వ్యక్తి కనపడతాడు. బిలాము కూడా ఏం చేశాడు? అమ్ముడుపోయాడు. ఇక్కడ చిత్రం ఏంటంటే, మహా విచిత్రం ఏంటంటే, బిలాముకు పలానాది ఇస్తానని ఏమండి మోయాబు రాజు అయిన బాలాకు చెప్పలే. ఏమండి, జస్ట్ ఒక హోదాను చూపించాడు, ఒక ఆశ పుట్టించాడు అంతే తప్ప నీకు పలాంది ఇస్తానని చెప్పలేదంటే మనిషి ఆశలకు కూడా అమ్ముడుపోతాడు. నీకు ఇచ్చేస్తాను అది చేస్తానని మాటకు కూడా మనిషి ఏమైపోతున్నాడు? అమ్ముడుపోతున్నాడు. నీ ఎంత చీపుగా అమ్ముడుపోతున్నాడు అండి. ఒకసారి బిలాం దగ్గరికి మనం వద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము. సంఖ్యాకాండం ఇంతకు దేనికి అమ్ముడుపోయాడు మనోడు? చూడండి ఆ మాట. 22వ అధ్యాయము 17వ వచనము. సంఖ్యాకాండం. అమ్మ అందరం తీద్దామా దయచేసి. ఎవరు అంటున్న మాట ఇది? బాలాకు, మోయాబు రాజు అయిన బాలాకు. బాలాకు ఏమి ఇస్తానంటున్నాడో అక్కడే ఉంది చూడండి, చదువుమ్మా 17వ వచనం. నేను నీకు బహు ఘనత కలుగు చేస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? నీకు మంచి పేరు వచ్చేలాగా, నీకు మంచి హోదా వచ్చేలాగా, అవసరమైతే మంచి పొజిషన్లో నిన్నుంచుతా. నేను అంటాను, ఈ బాలాకు అనేవాడు మంచి పొజిషన్లో లేడా? ఇశ్రాయేలీలకు దేవుడు తర్వాత దేవుడు అంతటి వాడు, ప్రవక్త, అంత ఉన్నతమైన రాజు కంటే గొప్పవాడు ప్రవక్త. రాజు కూడా ప్రవక్త మాటకే లోబడాలి. ప్రవక్తలకు భయపడిపోతారండి రాజులు. అంత హోదాలో ఉన్నవాడు ఎరవేశాడంతే సాతానుగాడు. ఏంటంట? నేను నీకు బహు ఘనత, మొన్న ఘనత కంటే గొప్పది ఏమి ఇస్తావు చెప్పయ్యా? మానవులలో ప్రవక్తకున్న ఘనత కంటే మరి గొప్పదైన ఘనత మరొకటి లేదు. గొప్ప ఘనత లేదు. ప్రవక్త అని పిలువబడ్డమే చాలా గొప్ప ఘనత. దేవునికి నరులకు మధ్యవర్తి, దేవునికి నరులకు మధ్య రాయబారి. ఎంత ఘనుడండి బాబు! నీకు ఘనత అన్నాడు, వెళ్ళిపోతున్నాడు గాడిద ఎక్కేసి. వెళ్ళాడు వెళ్తా ఉన్నాడు. చూడండి, ఆ మాటకి లోబడిపోయి సరెండర్ అయిపోయాడు, పాపం చేశాడు. అంటే ఆశలకు లోబడిపోవడం పాపం. ఎదుటివాడు చూపించే దురాశలవి. ఏమండి, ఆశ మన అవసరాన్ని తీర్చేదై ఉండాలి. ఈ అవసరం ఏముంది ఇతనికి? ఆకలేస్తుందండి. నిజంగా మనలో మన మాట ఆకలేస్తుంది. ఎదుటివాడు అన్నం పెడతాను అని అన్నప్పుడు ఆశపడవచ్చు, తప్పే ఉంది. నీ ఆకలి తీర్చేది అది. నీకు ఆల్రెడీ అన్నం ఉండగా ఎదుటివాడు అన్నం పెడతాడంటే దానికి లోబడ్డం ఎంత హీనం. ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉంటే నీకు ఘనతనిస్తానంటే లోబడ్డం ఎంత. ఇది దుర్నీతి వలన కలుగు లాభం. నీతి లేని లాభం ఇది. దేనికి లోబడ్డాడు? నీతి లేని పనికి, నీతి లేని ఆలోచనలకి, నీతి లేని ఆశలకి, దుర్నీతితో కూడిన ఆశలకి లోబడిపోయాడు, పాపం చేశాడు. ఆ మాట ఆయన అన్నాడు, నేను పాపం చేశానన్న 34 వచనం మనం చదువుదాం చూడండి. అందుకు బిలాము, నేను పాపం చేశాను. ఇందాక కూడా అన్నాడు ఆకాను, నేను పాపం చేసిన మాట నిజమే. ఎక్కడ కూడా ఒప్పుకుంటున్నాడు, ఇదిగో ప్రలోభాలకు ఆశలకు నేను అమ్ముడుపోయాను, నేను పాపం చేసింది నిజమే అన్నాడు. ఆకాను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. చూడండి దాని ఫలితం ఎలాగుంటుందో చూడండి. పాపానికి మనం అమ్ముడుపోతే దాని ఫలితం ఎలాగుంటుందో చూడండి. చరిత్రలో ఈ లోక సంబంధమైన వాటికి అమ్ముడుపోయిన వారి ఫలితం ఎలాగుంటుందో, తుది ఫలితం, చివరి ఫలితం మీరు ఆలోచించాలి. ఆకాను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఇక్కడ బిలాము కూడా కత్తితో చంపబడ్డాడు. చూడండి ఆ సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను దయచేసి. ఏమండి, బిలాము ఏమయ్యాడో చూడండి దయచేసి. దానికి ముందు ఒక మాట, 2 మాటలు చూపించి నేను ఆయన ఎలా మరణించాడో చెప్తా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం రాసుకోండి.
జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ కన్ఫర్మేషన్. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2:16. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం అన్నాడు. ఆ బహుమానం ఏందని చెప్పలే, ఫలానాది ఇస్తానని చెప్పలే. నీకు ఘనత ఇస్తాను, నిన్ను మంచి హోదాలో పెడతాను, నీకు మంచి పేరు వచ్చి పదవి ఇస్తాను అన్నాడు, కానీ ఫలానాదని చెప్పలే. దుర్నీతితో కూడింది అది. ఆల్రెడీ హై పొజిషన్లో ఉన్నాడు, వాడేంటి పదవి ఇచ్చేది? గాడిద గుడ్డు. వాడేంటి ఘనతనిచ్చేది? ఆల్రెడీ ఘనతలో ఉన్నప్పుడు. దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. చాలమ్మా. యోధ పత్రిక ఇంకా అది వద్దులేండి, డైరెక్ట్గా యెహోషువ గ్రంథానికి వచ్చేయండి. ఎలా మరణించాడో చెబుతున్నాను, దయచేసి చూడండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యం. యెహోషువ గ్రంథం 13:22 చదువుమా. ఇశ్రాయేలీలు బేరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో బిలామును చంపిరి. ప్రలోభాలకు లోబడిపోతే, మనల్ని మనం అమ్ముకుంటే మనల్ని మనం చంపుకున్నట్టు ప్రియులారా. మరొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను, ఇదే పాత నిబంధనలో. చూడండి, రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. 2:23 చదువుదా. మన్నించమ్మా, 4వ అధ్యాయం చూడమ్మా, 4వ అధ్యాయం చూడు. చదువమ్మా. 5:22. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ సందర్భం మీకు తెలుసు. నయమాన్ ఏమయ్యాడు? యోర్దాను నదిలో మునిగిన వెంటనే కుష్ఠరోగం పోయింది. రోగం పోయింది ఎవరికి? కుష్ఠరోగం. అయితే బహుమానంగా ఆయన కొంత సొమ్ము తీసుకొచ్చాడు, ఎలీషాకి ఇవ్వబోయాడు. ఎలీషా ఏమన్నా అమ్ముడుపోయాడా? అమ్ముడుపోలే. ఏమండి, ఆ గొప్ప దైవజనుడి దగ్గర సేవ చేస్తున్న గేహజీ మాత్రం వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ వెనకాతలు పరిగెత్తాడట. అంటే పాపానికి అమ్మబడ్డానికి మనిషి ఏం చేస్తున్నాడు? పరుగులు తీస్తున్నాడు. పాపానికి అమ్మబడ్డానికి పరుగులు తీస్తున్నాడు, లొంగిపోతున్నాడు మనిషి. చూడండి, 23వ వచనం మనం చదివితే 5వ అధ్యాయంలో, అందుకు నయమాను నాకేమన్నాడు అడిగాడు ముందు. గ్యాసి ఏమన్నాడు? ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ సెలవైతే 2 మనుగులు వెండి, 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడు. అంటే వాస్తవానికి ఆయన అడిగేవాడైతే పుచ్చుకునేవాడు కదా. పేరు ఎవరిదో ఆడుతున్నాడు మళ్ళీ ఇక్కడ. ఇది ఎంత పెద్ద పాపమో చూడండి. ఇది సంతకం ఫోర్జరీ చేసినంత పెద్ద క్రైమ్ కదా ఇది. పేరు ఆయన దోడేసుకున్నాడు. అప్పుడు వాళ్ళు కూడా నమ్మేసి ఏమన్నాడు? నీకు అనుకూలమైతే రెట్టింపు తీసుకోమన్నాడు. పైన ఎంతెంతంట? 2 మనుగుల వెండి, 2 దుస్తుల ఏంటి, 2 జతల బట్టలకు అమ్ముడుపోతావా? సో అయితే డబల్ తీసేసుకో, రెట్టింపు తీసేసుకొని ఏం చేస్తున్నాడో చూడండి నయమాను. 2 మనుషులు మోయగలిగినంత ఇస్తున్నాడట. బట్టలు కానివ్వండి, వెండి కానివ్వండి. బట్టలకి వెండికి అమ్ముడుపోయే మనుషులండి, మనుషులు.
సేవకుడు అమ్ముడుపోతున్నాడు, సిగ్గుచేటు. ఈ సీజన్లో కూడా సేవకులు అమ్ముడుపోతారు చాలామంది. నాయకులు కూడా వాళ్ళనే పట్టుకుంటారు. నాయకులు కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా మీటింగులు ఏర్పాటు చేస్తారు, సేవకుల సదస్సు. ఈ 5 ఏళ్లలో ఎప్పుడు పెట్టిన మీటింగులు, ఎప్పుడు కలవని ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇప్పుడు సేవకులను పిలిచి మీటింగులు పెట్టి వాళ్ళతో సంప్రదిస్తూ ఉంటారు. రండి మీ సలహాలు మీ సూచనలు అంటారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ సలహాలు మనకెత్తారు. సలహా ఏముండదు, చర్చి మెంబర్స్తో మాట్లాడి అన్ని ఓట్లు మాకే, పోతే ఎక్కువ ఏం చేయాలో చూడండి అంటారు. ఏమంటారు? ఇక అంతకు మించి ఏమి చెప్పరు. ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చే రూపాయికి పాపాయికి ఏమైపోవాలి? అమ్ముడు పోవాలా? సేవకులు అమ్ముడు పోతున్నారండి బాబు. ఏమండి, ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ తంతు. ఎంత చీప్గా కొనేస్తుందో చూడు పాపం మనం. అప్పుడు వాడు 2 మనుషులు మోయగలిగినన్ని దుస్తులు, వెండిని తన పనివారిని 2 మీద పెట్టి గెహజీ ముందర తోడుకుని పోయాడట. తోడుకొని పోయారా? రైట్. పోనీ నిజంగా గనక ఎలీషాని అడుగుంటే నేరుగా ఎలీషా దగ్గరికి తీసుకెళ్ళాలిగా. వీళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఏమండి, ఎలీషా దగ్గరికి తీసుకెళ్ళా. అప్పుడు పని వాళ్ళకన్నా డౌట్ రావాలి కదా. వాళ్ళకేం పని అండి, ఓ అయితే ఇక్కడ పెట్టమన్నాడేమోలే అని అనుకుంటారు కదా. సో గెహజీ ఏం చేశాడంటే నేరుగా ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. చూడండి దయచేసి. ఏమండి, 24 వచ్చిన చూడండి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి, అంటే ఎవరు మెట్లు? గెహజీ ఇంటి మెట్లు. ఎలీషా దగ్గరికి తీసుకెళ్ళలేదు. గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి ఇప్పుడు టాటా బాయ్ బాయ్ అనేసాడట. వాళ్ళతో ఏమన్నాడంట? బాబాయ్ టాటా థ్యాంక్ యూ అన్నాడట. చివరికి ఫలితమేంటో తెలుసుగా. 27 వచనం. కాబట్టి నయమానుకు అంటున్నాడు, ఒరే బాబు, ఇంకా దేనికి అమ్ముడుపోయాడు ఇక్కడ ఇతను? వెండికి, దుస్తులకి. ఇంకా 26 వచనంలో చూడండి వ్రాయబడిన మాట. ఇదిగో, ద్రవ్యము, వస్త్రము, తోటలకి, గొర్రెలకి, ఎడ్లకి అమ్ముడు పోతావా? అలాగే ఒకడు ఎడ్లకు అమ్ముడుపోయాడు. ఎవరు? సౌలు రాజు. ఇలాంటి చీపు వీటికే నువ్వు అమ్ముడుపోయేది. ఏమన్నాడు? ద్రవ్యానికి, వెండికి, బంగారానికి, ఏమండి బట్టలకి, ఇంకేమన్నాడు అక్కడ? తోటలకి, గొర్రెలకి, ఎడ్లకి అమ్ముడుపోతావా నువ్వు? కాబట్టి నయమాను అంటున్నాడు. నయమాను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎలీషా. నయమాను బాగొట్టుకున్నాడు, నువ్వు తగిలించుకుందువు గాక అన్నాడట. వాడు ఎదులింది నీకు తగులుకుంటుంది రబ్బాయ్. నీకొక్కడితో బాదు, నీ సంతానం మొత్తానికి కుష్టు రోగం. ఏమండి, బొల్లె పొడొచ్చినా పర్వాలేదు కానండి, కుష్టి వస్తే దరిద్రం కదండి బాబు. తినేస్తుంది కదండి శరీరాన్ని. ఎంత దారుణంగా ఉంటుంది. క్యాన్సర్ కంటే దారుణం అండి బాబు. కాబట్టి ఎంత చీప్గా మనుషులు అమ్ముడుపోతున్నారు చూడండి. మరొక్క సందర్భాన్ని నేను చెప్తాను. రండి దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం. మనం చాలాసార్లు చదువుకొని ఉంటాం. ఈ సందర్భంగా కూడా ఈ వచనాన్ని చూద్దాం. భార్య భర్తలు ఇద్దరు ఏకమై, బాగా వినాలి, పొలాన్ని ఏం చేశారు? అమ్మెను అనే పదాన్ని నోటిచ్చేయండి. అమ్మేశారా? అమ్మెను. రైట్. మరి వీళ్ళు దేనికి అమ్ముడుపోయారు? అదేటమ్మా అలాగున్నారు. వాళ్ళు పొలాన్ని అమ్మారు, డబ్బులు వచ్చేయండి. డబ్బులు వచ్చాయి కదా. రైట్. వాళ్ళు పొలాన్ని అమ్మారు. మరి వీళ్ళు దేనికి అమ్ముడుపోయారు? డబ్బుకు అమ్ముడుపోయారు. ప్రతి మనిషి ఇక్కడే దెబ్బైపోతున్నాడు. అందుకే బైబిల్లో అంటాడు కదా, సమస్త కీడునకు మూలం ఏంటంట? ధనమే. అందుకన్నాడు ఒకడు, ధనానికి దేవునికి దాసులుగా ఉండనేరరు. మరి తద్వారా వచ్చిన ఫలితం ఏంటి? చావు, మరణం, మృత్యువు. మనల్ని మనం అమ్ముకుంటున్నాం, మనల్ని మనం చంపుకుంటున్నాం ప్రియులారా. అబ్రహాము భక్తులు మీరు గమనించండి,
ఉత్తి పుణ్యానికి ఇత్తనాన్ని తీసుకోలేదు వాళ్ళు. అబ్రహాము కానీ దావీదు కానీ వీళ్ళ గురించి మనం మాట్లాడుతుంటే, ఒక యథార్థవంతుడు నీతిమంతుడైన యోబు కానీ ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుతుంటే, ఎలీషా ఏలియా ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుతుంటే, ఉత్తి పుణ్యానికి ఏది తీసుకోలేదు వాళ్ళు. మమ్మల్ని రక్షించావయ్యా సొదొమ గొమొర్రా రాజులు, రొక్కం ఇవ్వబోతే తీసుకోలే. వర్నాను అనే ఆయన అతని కళ్ళం దగ్గర ఒక స్థలాన్ని దావీదు బలిపీఠం కట్టడానికి ఇమ్మంటే ఉత్తిని తీసుకున్నాడంట. నేను అలా తీసుకోను. ఎందుకంటే ఉత్తిన ఇచ్చిన దానికి విలువ ఉండదు, అలా పుచ్చుకున్నోడికి విలువ ఉండదు. బాగా వినాలి ఆ మాట. నేను ఉచితంగా ఏదైనా మీకు ఇచ్చాను అనుకోండి, మీరు డబ్బులు పెట్టలేదు కాబట్టి, మీరు కష్టపడలేదు కాబట్టి దాన్ని విలువగా చూసుకోరు. రెండోది, ఉత్తి పుణ్యానికే ఇచ్చినవాడు ఏమండి, బాగా వినాలి, ఇచ్చిన వాడి దగ్గర పుచ్చుకున్నోడికి విలువ ఉండదు. ఎందుకంటే ఏదైనా సందర్భంలో ఇదిగోనండి ఈ స్థలం అండి నేనే ఉత్తినిచ్చానండి అన్నాడానికి ఏముంటుందో మనకి విలువ. సో మన విలువ మనమే పోగొట్టుకుంటున్నాం. ఉత్తి పుణ్యానికే మన విలువ మనం పోగొట్టుకోవడం ఒక ఎత్తు అయితే, దేవుని విలువ కూడా తగ్గించేస్తున్నాం. చూడండి ఆ సందర్భాన్ని. దావీదు ఏమంటాడో ఒకసారి దయచేసి బైబిల్లో నుంచి ఆ మాట మనం చూద్దామండి. ఉత్తి పుణ్యానికి నువ్వు ఇస్తే నేను తీసుకుని అంటాడు ఓర్నాంతో అన్న మాట ఒకసారి మనం చదువుదామండి. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేద్దామండి. దావీదు ఏమంటున్నాడో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 24వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 24వ వచనం. రాజైన దావీదు, నాయనా నువ్వు ఉత్తిని తీసుకోమంటున్నావు బలిపీఠం కట్టడానికి, అలాగొద్దు, నేను నీవిచ్చే ఆ స్థలాన్ని ఉత్తిని తీసుకుని అలాంటి పని నేను చేయను. ఆయన విలువ తగ్గించను నేను. నువ్వు రేటు కట్టించు. మధ్యవర్తులతో ఏం చేస్తావు? ఆ స్థలానికి రేటు కట్టించు, న్యాయబద్ధంగా రేటు కట్టించా, అప్పుడు నేను దాన్ని తీసుకుంటాను అని చెప్పాడు. చివరి ఆఖరికి 600 తులముల బంగారం దానికి రేటు కట్టి ఇచ్చాడు. ఉత్తిని తీసుకుంటే విలువ ఉండదండి. సరేనండి, ఈ విధంగా చాలామంది గురించి మనం మాట్లాడుకోవచ్చు. బైబిల్లో చాలామంది, బైబిల్లో బయట అన్ని చోట్ల కూడా సర్వ మానవాళి, టోటల్గా ఒక మాట చెప్పాలంటే మనం అందరం కూడా అతి సులువుగా చిక్కుల్లో పెట్టే కొనేసే పాపానికి మనం ఏమైపోయాం? అందరం అమ్ముడుపోయాం. అలా అమ్మబడిన ప్రతి వాని అంతం ఎలాగుంది బైబిల్లో? బ్రతికుండగానే భూమి మీద చావును చూశారు. మనం చావలేదు కదండి అని అనుకోవచ్చు. అల్టిమేట్గా చివరికి మనకు జరిగేది కూడా అదే, నరకం. అదే రెండవ మరణం. ఇప్పుడు దాని నుంచి మనం తప్పించబడాలంటే ఏ పాపానికి అధికారైన అపవాదికి అమ్ముడుపోయామో వాడి హస్తాల నుంచి మనల్ని విడిపించాలి, వాడికి వెల చెల్లించి మనల్ని విమోచించాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎంత ఇచ్చి విమోచించాడు అనేది మనకు తెలియాలి. ఇప్పుడు బైబిల్లోకి వెళుతున్నాం. దయచేసి అందరూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. అమ్మ, ఈయన అనగా యేసు ప్రభు అందరి కొరకు. ఎందుకు ఆ పదాన్ని వాడాడు? అందరి కొరకని. అందరం అమ్ముడుపోయాం. అందరి కోసమని ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఏ భేదము లేదు, అందరమే అమ్ముడుపోయాం. 3:23 రోమిలకు రాసిన పత్రిక. అందరం పాపానికి అమ్ముడుపోయాం కాబట్టి అందరి కొరకు, అందరిని విడిపించడానికి, అందరి కొరకు వెల చెల్లించడానికి తన్ను తానే సమర్పించుకున్నాడు. మనల్ని విడిపించడానికి తనను తానే సమర్పించుకున్నాడు. బాగా వినాలి. ఎంత ఇచ్చి? తన్ను తానే అని అంటే తన రక్తం ఇచ్చి కొన్న సంఘం అని బైబిల్ ఉంది. ఏమండి, కొన్నాడు. ఎంత ఇచ్చి కొన్నాడు? ఏమి ఇచ్చి కొన్నాడు అంటే అపోస్తలుల కార్యాల్లో మనం చదువుతాం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడంటే కొన్న సంఘం అనే కదా. రైట్. ఎంత ఇచ్చి కొన్నాడు అనేది ఇప్పుడు తెలియాలి. యేసు విలువేంటో మనకు తెలియాలి.
యోధా తను అమ్ముడు పోయిన రేటు చెప్పాను నేను. యేసు రేటు కాదు అది, 30 వెండి నాణేలు. మరి యేసు రేట్ ఏంటి? స్వరక్తంతో కొన్నాడు. ఆ రక్తపు రేట్ ఏంటి? ఆ రక్తపు విలువేంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము అన్నాడు. ఇప్పుడు మనలను విమోచించిన క్రయధనము అనగా రక్తపు విలువ ఎంతో చెప్పగలరా మీరు? ఎంతంట? అమూల్యము అని అంటే ఆ వెల ఇంత అంతని మనం చెప్పలేనిది. ఇప్పుడు 2 నేర్చుకున్నాం మనం. 1, అందరం అమ్ముడుపోయాం. 2, వెల కట్టలేనంత వెలను చెల్లించి యేసు మనల్ని విడిపించాడు. బాగా వినాలి. ఎందుకు విడిపించాడు? ఫైనల్ టచ్ ఇది. అంటే విడిపించబడిన మనం ఏం చేయాలని, ఎవరి కోసం ఆయన విడిపించాడు? మీకు అర్థం అవుతుందండి? మనం బంగారు తాకట్టు పెట్టామనుకోండి, విడిపిస్తామండి. ఎందుకోసం అంటే మనం వాడుకోవాలని కాదు, అసలు మనం బంగారం సంపాదించిందే భవిష్యత్తులో మన పిల్లలకి ఉపయోగపడాలని. అలాగా యేసు ప్రభు ఎవరి కోసం విడిపించాడు? మనల్ని ఎందుకు విడిపించాడు? మనం ఏం చేయాలని విడిపించాడు ఆయన? ఈ మాట చూసుకొని ముగించుకుందాం. ప్రకటనల గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. ప్రకటనల గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని దయచేసి అందరం చదువుదామండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఎవరు యోగ్యుడు? యేసు ప్రభు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, కింద పుట్టినట్లు ఏమన్నాడు? రక్తముతో, వెలకట్టలేని రక్తముతో ప్రతి వంశములోను, ప్రతి భాషలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, ఇందాక అందుకే అన్నాడు అందరి కొరకు అన్నాడు, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని అన్నాడండి. ఎందుకు కొన్నాడంట? ఎవరి కోసం కొన్నాడంట? దేవుడి కోసం. దేవుడి కోసం మనం ఏం చేయాలని కొన్నాడంట? అమ్ముడు పోవాలని కొన్నాడు. మళ్ళీ తిరిగేసే అక్కడేమన్నాడు? కొన్నది ఎవరి కోసం? దేవుని కోసం. కొన్న తర్వాత మనం ఎవరి సొత్తు? నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడవు. అయితే ఏం చేయాలంట? విలువ పెట్టి నిన్ను కొన్నాయన్ని మహిమపరచాలి. అదే కదన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఏం చేయాలి? మీరు మిమ్మల్ని కొన్నాయనికి మీరు మహిమ తేవాలి. మహిమ తేవాలంటే ఏం చేయాలి? అక్కడే చెప్పాడు చూడండి, ఆయన రాజ్యంలో మీరు ఉండాలి, ఆయన నీతి కలిగిన రాజ్యంలో మీరు ఉండాలి, యాజకులుగా మీరు ఉండాలి, రాజులుగా మీరు ఉండాలి, యాజకులుగా మీరు ఉండాలి. అంటే యాజకుడు అంటే ఎలా ఉంటాడు అని అంటే, మళ్ళీ పేతురు రాసిన పత్రికలకు వెళితే, ఇదిగో మీరు రాజులైన యాజకుడు ఏం చేయాలంట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఆయన గుణగణాలు నీ వ్యక్తిగత జీవితం ద్వారా లోకంలో ప్రతిబింబింప చేయాలి, లోకంలో ప్రకాశింపచేయాలి. నీ వ్యక్తిగత జీవితం ఒక పత్రికగా మారిపోవాలి, నీవు నీతిగా మారిపోవాలి, నీవు యథార్థవంతుడిగా మారిపోవాలి, నువ్వు పరిశుద్ధుడిగా మారిపోవాలి. దేవుడు మనల్ని కొన్నది దేవుని కోసమే. ఆయనలాగా మనం ఈ లోకంలో బ్రతకాలని కొన్నాడు, అంతే తప్ప ఆయన స్వార్థం కోసం ఆయనకు బానిసలాగా మనం బ్రతకాలని, ఆయనకు ఏమంటారు ఊడిగం చేయాలని కాదండి. నాలాగా మీరు బ్రతికి చూపించాలని నేను మిమ్మల్ని కొన్నానన్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, విమోచన క్రయధనం యొక్క విలువ వెలకట్టలేనంతదే. కానీ దాన్ని మనం చాలా సింపుల్గా మనం అమ్మేసుకుంటాం. మనం చేసే ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల అదే మాట అంటాడు, మిమ్మును బట్టియే అన్ని జనుల మధ్య నా నామం, మన భాషలో చెప్తున్నాను, అబాసి పాలైపోతుంది.
అలా మనం ఉండకూడదని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలలు వంచండి. వాక్య ఫలింపు కోసం సేకరణ ప్రార్థన చేస్తారు, నేను దీవెనలు ఇస్తాను. సెలవు తీసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన. మహోన్నతుడును అత్యున్నత కృపాసీనుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా ప్రభువుని మీ ప్రియ కుమారుడు మా ప్రభు నామను ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మా విజ్ఞాపనలు తండ్రి ఆలకించే దేవుడువు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అయ్యా తండ్రి మీ మందిర ఆవరణలోకి మరలా మమ్మల్ని తోడుకుని తండ్రి ఈ భాగ్యాన్ని ఇచ్చారంటే మీ దయా, మీ కృప, మీ అనుగ్రహమే నాయన. మా వలన అయితే ఏమీ కాదని మాకు తెలుసు ప్రభువా. అయ్యా తండ్రి మీ తండ్రి మాది పాటలతో మిమ్మల్ని తండ్రి స్తుతించాము. అయ్యా మాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా తండ్రి మీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని తండ్రి కొన్నారు తండ్రి, ఎలపెట్టు కొన్నారు. అది మీకు మహింకరంగా మేము బ్రతకాలని, మిమ్మల్ని మహింపరచబడాలని మమ్మల్ని తండ్రి విడిపించారు, మమ్మల్ని తండ్రి రక్షించారు. అయితే మేమైతే ప్రభువా లోకంలో తండ్రి మీకు తండ్రి అవేదీలుగా తండ్రి అవమానపరుస్తున్నాము తండ్రి, క్రైస్తవులమైన మేము తండ్రి. అయ్యా మీ కొరకు మమ్మల్ని ఏర్పరచుకున్నవారు మీరు. అయితే మేము తండ్రి అపవాది సంబంధాలై తండ్రి మేము లోకంలో పడిపోయి మీకు అవమానం తెచ్చే బిడ్డలుగా ఉంటున్నాము తండ్రి. మమ్మల్ని తండ్రి క్షమించండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ మహింకరంగా మేము బ్రతికి మీకు తండ్రి మంచి పేరు తెచ్చి తండ్రి మీరున్న లోకంలో మేము ఉండులాగిన సహాయం చేయమని మీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఈ లోకం తండ్రి రంగుల వలయం ప్రభు అనేకమైన చూపిస్తుందయ్యా. అయ్యా ఆశ తండ్రి, ఆశ నీ భక్తులే తండ్రి. అయ్యా వెలకు తండ్రి డబ్బులకి అమ్ముపడిపోయారు తండ్రి. అయ్యా తండ్రి మేమేపాటి వాళ్ళము తండ్రి. అయ్యా తండ్రి అటువంటివి తండ్రి అయ్యా మేము తండ్రి ఆశపడకుండా ప్రభు మీకు యథార్థంగా బ్రతికి మీ కొరకు బ్రతికి ఉన్నతంగా బ్రతికి భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభువ. అయ్యా మేము తండ్రి అన్యుల్లో తండ్రి మీకు అవమానం తెచ్చేవారుగా కాకుండా మీకు మంచి తండ్రి పేరు తెచ్చేవారుగా మమ్మల్ని నడిపించి బలపరచమని ప్రాధేయపడుతున్నాను అయ్యగారు. అలాగే తండ్రి నీ సేవకులు తండ్రి చెప్పిన మాటలు తండ్రి అయ్యా మా హృదయంలో బద్దలుపరుచుకుని మీకు తండ్రి ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. వచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా తండ్రి కొద్దిగా మందిగా వచ్చారు తండ్రి. అయ్యా మీ మాటలు వారు మా హృదయంలో బదులుపరచమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. రానంటు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గ్రామంలో ప్రభువా చాలా తండ్రి అయ్యా తండ్రి ఇదిగా ఉంది ప్రభువా. అయ్యా తండ్రి మరణాలు అధికముగా ఉన్నాయి ప్రభువా. అయ్యా తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. గ్రామాన్న దేవా మీకు స్తోత్రాలయ్యా. ఆ తండ్రి మరణం పొందిన కుటుంబాలకి ఆదరణ దయచేయండి అయ్యా తండ్రి. మీరే తోడుగా ఉండండి ఆ బిడ్డలకి, ఆ తండ్రి భార్యలకి, ఆ కుమారులకి, బిడ్డలకి అందరికీ తండ్రి మీరు తోడయ్యండి, నడిపించండి దేవా. మీకు స్తోత్రాలు. ఎండలు అధికంగా ఉన్నాయి ప్రభువా. పసిబిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి దేవా. బాలింతలను జ్ఞాపకం చేసుకోండి, బలహీనులు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఎండా వడగాల్పుల నుంచి తప్పించండి దేవా. మీకు స్తోత్రాలు అయ్యా. మీరే తోడుగా ఉండి బిడ్డలపై మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ నీ నామానికే మహిమ తెచ్చే బిడ్డలుగా నడిపించి బలపరచండి. ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో శాంతిని సమాధానాన్ని చేకూర్చండి ప్రభువా. అయ్యా యవనస్తులు ప్రభువా తాగి తిరిగి మత్తులైపోయి అయ్యా ఏమి తండ్రి మాట్లాడుతున్నారో తెలియటం లేదు ప్రభువా. అయ్యా తండ్రి వారందరూ యవనస్తులు ప్రభువా, నిన్ను ఎరిగిన బిడ్డలు ప్రభువా. అయ్యా ఆ బిడ్డలకు మారు మనసును దయచేయండి ప్రభువా. అయ్యా బిడ్డలకు రక్షణ దయచేయండి దేవా. అయ్యా తండ్రి అయ్యా అపవాది స్వభావంలో చిక్కుకొని పోయి ఉన్నారు ప్రభువా. అయ్యా తండ్రి వారి ఎంత వేదినా రావటం లేదు ప్రభువా. మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ మాటకు లోబడతారు అయ్యా. మేము చెప్తే వినరు తండ్రి. అయ్యా మీరే తండ్రి ఆ బిడ్డల పైన అయ్యా మీరు తండ్రి కనుదృష్టించి ప్రభువా ఆ బిడ్డల గ్రామానికి అయ్యా ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ
యేసుక్రీస్తు నామములో తండ్రి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహింపరిచేపెట్లుగా నడిపించి బలపరచమని ప్రాధేయపడుతున్నాం తండ్రి గారు. అయ్యా మీరే తోడుగా ఉండి నడిపించండి. అయ్యా మా గృహాలు గెలుచుండగా అయ్యా మీరు తోడయ్యి ఉండి నడిపించండి. అయ్యా నీ కృప మా పైన తండ్రి ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించి ఎల్లప్పుడూ ప్రవ్వా ఆదివారం తండ్రి లక్షవారమే కాదు కానీ ప్రవ్వా అయ్యా ఎల్లప్పుడూ మిమ్మల్ని మహింపరిచేపెట్లుగా మమ్మల్ని నడిపించి బలపరచుకోమని అయ్యా ఈ అపవాది ఆలోచనలు తలంపులు ఊహలు తండ్రి అయ్యా లోకాసులో తప్పించి మీకు మహిమ తెచ్చేపెట్లుగా నడిపించి బలపరచుకోమని మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మీ ప్రభువును మీ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన మనకును భూమి మీదనున్న సకల పరిశుద్ధులకు ఆయన కృప నిత్యము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.